ఒక బుల్డాగ్కి పురాతన గ్రీకు హీరోకి ఏంటి సంబంధం? వినడానికే కొంచెం వింతగా ఉంది కదూ? కాని అసలు విషయమేంటంటే ఈ రెండింటినీ కలిపే ఒకే ఒక ఫార్ములా ఉంది. ఈరోజు మనం ఒక చిన్న బుల్డాగ్ కథ ద్వారా ప్రపంచంలోని గొప్ప కథలన్నీ వెనుకున్న ఒక సీక్రెట్ కోడ్ని డీకోడ్ చేద్దాం. డబ్ డబ్ విన్నారా? ఇదే అసలు సమస్య. ప్రతి గొప్ప కథకి ఒక సమస్యతోనే పునాది పడుతుంది. ఇది మన హీరో, ఒక చిన్న బుల్డాగ్, తన లైఫ్లో ఫేస్ చేసే ఒక ఊహించని అడ్డంకి అన్నమాట. ఈ చిన్న సౌండే ఒక పెద్ద అడ్వెంచర్కి స్టార్టింగ్ పాయింట్. సరే, మన హీరోనే కలుద్దాం. పేరు బుడ్డో. ఈ బుల్డాగ్కి ప్రపంచంలో అన్నిటికంటే ఇష్టమైన పనింటో తెలుసా? పరిగెత్తడం. అలా గాలిని చీల్చుకుంటూ వెళ్లడం అంటే తనకి ప్రాణం. దీన్నే మనం తన సాధారణ ప్రపంచం అని పిలుస్తాం. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బుడ్డోకి ఎంత స్పీడ్గా పరిగెత్తాలనున్నా ఆ డబ్ డబ్ సౌండ్ తనని ఆపేస్తుంది, తన ఆనందానికి అడ్డుపడుతుంది. చూడండి, ప్రతి కథలో హీరోకి ఒక కోరిక ఉంటుంది, దాన్ని ఆపే ఒక అడ్డంకి ఉంటుంది. మన బుడ్డో విషయంలో ఈ సౌండే విలన్. చూశారా? బుడ్డో లైఫ్లో ఈ ఫేజ్నే హీరోస్ జర్నీ అనే ఒక పవర్ఫుల్ స్టోరీ స్ట్రక్చర్లో మొదటి స్టెప్ అంటారు. అదే ది ఆర్డినరీ వరల్డ్. అంటే హీరో మనలాంటివాడే అనిపించే స్టేజ్. స్టార్ వార్స్ అయినా, హ్యారీ పాటర్ అయినా కథలు ఇక్కడ్నుంచే మొదలవుతాయి. అప్పుడే కదా మనం హీరోతో కనెక్ట్ అవుతాం. అలా సాఫీగా సాగిపోతున్న ప్రతి హీరో జీవితంలో ఒక్కసారిగా అన్నీ తలకిందులయ్యే ఒక మూమెంటొస్తుంది. మన బుడ్డో లైఫ్లో కూడా ఆ టైం వచ్చేసింది. అతని ప్రశాంతమైన ప్రపంచం ఇప్పుడు కుప్పకూలబోతోంది. చుట్టూ ఉన్న పిల్లలు తనను చూసి నవ్వారు. అంతే. ఆ నవ్వులు బుడ్డో గుండెల్లో గుణపాల్లా దిగాయి. అంతకుముందు అది జస్ట్ ఒక ఇబ్బంది. కాని ఇప్పుడు అదే అవమానం. ఈ ఒక్క క్షణం చాలు హీరోని యాక్షన్లోకి దించడానికి. అర్థమైందా ఇప్పుడు? ఆ నవ్వే ది కాల్ టు అడ్వెంచర్, అంటే సాహసానికి పిలుపు. నీ సాధారణ ప్రపంచాన్ని వదిలేయ్, ఒక కొత్త ఛాలెంజ్ తీసుకో అని చెప్పే ఒక సిగ్నల్ అన్నమాట. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సరిగ్గా అప్పుడే బుడ్డోకి హెల్ప్ అవసరమైనప్పుడు మ్యాజిక్ ఎంటర్ అయింది. ఒక పాత బూట్ల జత కనిపించింది. అంతేకాదు, అవి మాట్లాడటం మొదలుపెట్టాయి. ఎప్పుడూ ఇంతే, మనం ఊహించని చోటునుంచే కదా సొల్యూషన్ వస్తుంది. ఈ మాట్లాడే బూట్లనే సూపర్ న్యాచురల్ ఎయిడ్ అంటారు, అంటే అతీతమైన సహాయం. లూప్ స్కైవాకర్కి ఓబీ-వాన్ కెనోబీలాగా, ఫ్రోడోకి గాండల్ఫ్ లాగా ప్రతి హీరోకి తన జర్నీలో హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు, లేదా ఏదో ఒక మ్యాజికల్ వస్తు దొరుకుతుంది. అయితే ఈ మ్యాజికల్ హెల్ప్ ఫ్రీగా రాదు. ప్రతి పవర్కి ఒక ధర ఉంటుంది. ఇప్పుడు బుడ్డో ఒక డెసిషన్ తీసుకోవాలి. అది తన ఫ్యూచర్నే మార్చేస్తుంది. ఇక్కడే కథలో ఇంకో టర్న్. ఆ బూట్లన్నాయి, మేము హెల్ప్ చేస్తాం, కానీ ఒక కండిషన్. మాయాశక్తి ఎప్పుడూ ఓ కండిషన్తోనే వస్తుంది. ఈ బూట్లు సహాయం చేస్తాయి, కాని దానికి బదులుగా అవి ఏదో కోరుకుంటున్నాయి. ఆ కండిషన్ ఏంటంటే చాలా సింపుల్. ప్రతిరోజూ ఒక మంచి పని చేయాలి, అంతే. ఇది జస్ట్ ఒక డీల్ కాదు, బుడ్డో క్యారెక్టర్ని టెస్ట్ చేసే ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఇదే కథకి గుండెకాయలాంటిది. ఒకవైపు బుడ్డో కోరిక, ఆ డబ్ డబ్ సౌండ్ లేకుండా పరిగెత్తటం. మరోవైపు తాను చెల్లించాల్సిన వెల, ప్రతిరోజూ ఒక మంచి పని. ఈ ఇచ్చిపుచ్చుకోవడమే కథకి లోతునిస్తుంది. బుడ్డో ఎప్పుడైతే సరే అన్నాడో ఆ క్షణమే అతను గడప దాటాడు. దీన్నే క్రాసింగ్ ద థ్రెష్హోల్డ్ అంటారు, అంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్. పాత ప్రపంచాన్ని వదిలి కొత్త రూల్స్తో ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. తన అడ్వెంచర్ అఫీషియల్గా స్టార్ట్ అయింది. సరే, ఈ డీల్ వల్ల బుడ్డో ఎలా మారాడు? తన గోల్ కేవలం స్పీడ్గా పరిగెత్తడమేనా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? అతని ప్రయాణానికి ఇప్పుడొక కొత్త మీనింగ్ యాడ్ అయింది. బుడ్డో ఆ డీల్కి ఒప్పుకున్నప్పుడు తను కేవలం తన ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోలేదు. తను ఒక కొత్త పర్సన్గా మారడానికి ఒప్పుకున్నాడు. తన లైఫ్కి ఒక కొత్త పర్పస్ దొరికింది. ఇదే అసలైన క్యారెక్టర్ డెవలప్మెంట్. ఇప్పుడు తన రన్నింగ్ కేవలం ఫన్ కోసం కాదు, అది ఒక బాధ్యత. తన పర్సనల్ కోరిక ఒక పెద్ద లక్ష్యంతో ముడిపడింది. ఇదే కదా అసలైన హీరో అంటే. ఓకే, ఒక్క నిమిషం.
మనం చూస్తున్న ఈ చిన్న బుల్డాగ్ కథ పురాతన ఇతిహాసాలు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలతో ఒకే స్ట్రక్చర్ని పంచుకుంటుంది. నమ్మలేకపోతున్నారా? ఆర్డినరీ వరల్డ్, కాల్ టు అడ్వెంచర్, సూపర్ న్యాచురల్ ఎయిడ్, ఈ స్టెప్స్ ప్రతి గొప్ప కథలోనూ ఉంటాయి. ఫైనల్గా ఈ హీరో ప్రయాణం ఫార్ములా వేల ఏళ్లుగా ఎందుకు ఇంత సక్సెస్ అయ్యిందంటే అది మనందరి కథ. మనలో ప్రతి ఒక్కరం జీవితంలో ఒక సాధారణ వ్యక్తిగా మొదలై ఛాలెంజెస్ని ఎదుర్కొని ఒక బెటర్ వర్జన్గా మారాలనుకుంటాం. ఈ స్ట్రక్చర్ మనలోని ఆ కోరికనే చూపిస్తుంది. ఇప్పుడు ఈ కథను మన జీవితాలకి అన్వయించి చూద్దాం. మన రోజువారీ జీవితాల్ని నడిపించే ఇలాంటి చిన్న చిన్న ఒప్పందాలేమున్నాయి? ఏ మ్యాజికల్ బూట్ల కోసం మనం ప్రతిరోజూ మంచి పనులు చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి.